హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలో క్రాషేతో చూపిస్తానండి. ఈరోజు 2 క్రాషే డిఫరెంట్ స్టిచ్చెస్తో 2 డిఫరెంట్ బ్యాండ్స్ చూపిస్తాను. ఫస్ట్దేమో చైన్ స్టిచ్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చేసుకోవటం కోసం 2 డిఫరెంట్ కలర్స్ మనము వూల్ థ్రెడ్స్ తీసుకుంటే కనుక చూడటానికి బాగుంటుందండి. అది ఒక డార్క్ ఒక లైట్ అయితే కనుక ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఇలా తీసుకుని స్లిప్ నాట్ వేసుకోవాలి. మీకు స్లిప్ నాట్ చైన్ స్టిచ్ కనుక బిగినరు అస్సలు తెలియకపోతే కనుక నాది ఓల్డ్ వీడియో ఒకటి ఉందండి, క్లియర్గా డీటెయిల్డ్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని చూసి ఫాలో అవ్వండి. ఇప్పుడు స్లిప్ నాట్ వేసుకున్నాక మనం చైన్ స్టిచ్ వేసుకోవడమే లూజ్గా. ఇదిగోండి, హుక్ మీదకి మనము ఫస్ట్ లూప్ తీసుకుని లూప్లో నుంచి బయటికి లాగాలి. హుక్ మీద థ్రెడ్ వేసి లూప్లో నుంచి బయటికి లాగాలి. ఇంతేనండి, సింపుల్ చైన్ స్టిచ్. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మనకి మన బ్రేస్లెట్ రెడీ అయిపోతుందండి. ఇలాగా నేనైతే 25 స్టిచ్చెస్ వేశాను. మీరు కూడా సైజ్ చెక్ చేసుకోండి. ఒక్కసారి రిస్ట్ చుట్టూ పెట్టుకుని సైజ్ చెక్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఇలాగే ఒకసారి ఇదిగోండి ఇలాగా చెక్ చేసుకుని టైయింగ్కి ఎంత థ్రెడ్ వదలాలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చైన్ స్టిచ్ అయితే 2 సైడ్స్ బాగుంటుందండి. ఒకవైపు వీ షేప్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇంకొకటి వస్తుంది. లాస్ట్లో థ్రెడ్స్ టైయింగ్ కోసం వదిలి లాస్ట్లో ఇలాగా నాట్ వేస్తే కనుక మనకి చైన్ స్టిచ్తో మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ అయిపోయిందండి. ఇలాంటి బీడ్స్ ఉంటే కనుక అటు ఇటు లాస్ట్ ఎండ్స్ పెట్టి నాట్స్ వేస్తే కనుక జస్ట్ 5 మినిట్స్లో బ్యాండ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బైకార్డ్ అండి, 2 కలర్స్ డిఫరెంట్గా కనపడేటట్టు ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది కూడా చాలా ఈజీ. ఇది చేసుకోవటం కోసం సేమ్ ఇలాగే 2 కలర్స్ డిఫరెంట్ డార్క్ లైట్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇలా స్లిప్ నాట్ వేసుకోవాలి. వేసుకుని ఒక థ్రెడ్ని లైట్ కలర్ థ్రెడ్నేమో ఫింగర్కి చుట్టుకోండి. డార్క్ కలర్ థ్రెడ్ని ఇలాగ ఫింగర్తో పెట్టుకుని నీడిల్ మీదకి వేయాలి. దాన్ని వేసి ఇలాగ 3 లూప్స్లో నుంచి హుక్ తీసి బయటికి లాగాలి. ఫస్ట్ టైం 3 లూప్స్ వస్తాయి, సెకండ్ టైం నుంచి ఇదిగోండి ఇలాగా నీడిల్ మీదకి ఈ డార్క్ కలర్ థ్రెడ్ ఇది ఉంది కదా, ఊలు వేసి నీడిల్ వైట్ కలర్ది 2 లూప్స్ నుంచి బయటికి లాగాలి. ఇలా అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఇవి కూడా ఇలా 25 స్టిచ్చెస్ వేస్తే కనుక సరిపోతుంది. ఇలాగ డార్క్ కలర్దేమో నీడిల్ మీదకి, వైట్ కలర్ది లూప్లో నుంచి 2 లూప్స్లో నుంచి ఇలాగండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్లో మోషన్లో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే జూమ్ చేసుకుని చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి 1 సైడ్ అంతా క్రీమ్ కలరు, 1 సైడ్ అంతా పింక్ కలరు వస్తుందండి. ఇలా 25 స్టిచ్చెస్ అయితే నాకు సరిపోయినాయండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు రిస్ట్ చుట్టూ సైజ్ చెక్ చేసుకుని మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలి అనేవి చూసుకోండి. ఈ 2 బ్యాండ్స్ చాలా ఈజీ అండి చేసుకోవటం. ఈవెన్ పిల్లలైనా కూడా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, వాళ్ళకు వాళ్ళే రెడీ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు అంటే మీరు చేసి ఇచ్చినా కానీ మీ పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఈ క్రోషేలో ఏమన్నా డౌట్ ఉంటే కనుక స్లిప్ స్టిచ్ అలాగే చైన్ స్టిచ్ది నాది ఓల్డ్ వీడియో ఉంది, మీరు చెక్ చేసుకోండి. ఇలాగ లాస్ట్ అంతా అయిపోయినాక ఎక్స్ట్రాస్ కట్ చేసి లాస్ట్లో నాట్ వేసుకుంటే మనకి ఈ బ్యాండ్ రెడీ అయిపోతుందండి. మీ దగ్గర బీడ్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక లాస్ట్లో అటు ఇటు నాట్ వేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, మనకి మన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇది సింపుల్ ప్రాజెక్ట్ అండి. 5-10 మినిట్స్లో ఈజీగా చాలా బ్యాండ్స్ చేసేసుకోవచ్చు. ఇదేమో చైన్ స్టిచ్, ఇది పైవైపు వీ షేప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమో బంపీగా ఉండి ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇదేమో బైకార్డ్ అండి. 2 కలర్స్ సెపరేట్గా కనపడతాయి, పింక్ అలాగే క్రీము. ఇంకొక బ్యాక్ సైడ్ ఏమో 2 కలర్స్ మిక్సింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది.
చాలా ఈజీగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేసుకోవచ్చు అండి 10 మినిట్స్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక సింపుల్ అండ్ ఈజీ క్రాఫ్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.